ట్రంప్ నోబెల్ ఆశలకు గండిపడినట్టేనా? ఉక్రెయిన్ శాంతికి మోడీ ఎత్తునిస్తున్నారా? యూరోప్ కీవ్ మాస్కోకు ఎందుకు ఢిల్లీపై భరోసా? ట్రూత్ సోషల్. ఈ సోషల్ మీడియా వేదికలో డొనాల్డ్ ట్రంప్ నుంచి రోజుకో కొత్త పోస్టు వస్తుంది. రాకపోతేనే ఆశ్చర్యం, వస్తే వింతేం కాదు. ఫైనల్ గా ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు ఫోటోలు ట్రంప్ కంటపడినట్టున్నాయి. కానీ ఆ ఫోటోలు చూడడం తనకి ఇష్టం లేదని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఎందుకు ట్రంప్ కు ఏ ఫోటోలు నచ్చలేదు? భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలిసి నవ్వుతూ ఉండే ఫోటోలు నచ్చలేదట. నిజానికి ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చింది అమెరికా అధ్యక్షుడే. అయితే పవర్ఫుల్ లీడర్లు కలవడం ట్రంప్ జీర్ణించుకోలేకపోయాడు. ముగ్గురు నాయకులు ఉన్న ఫోటోను షేర్ చేసి ట్రూత్ సోషల్లో తన అక్కసును, కడుపు మంటను వెళ్లగక్కాడు. భారత, రష్యాలను అమెరికా కోల్పోయిందని, ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని ట్రంప్ విమర్శించాడు. ముగ్గురు అగ్రదేశాధినేతలు కలిసి డొనాల్డ్ ట్రంప్ ను ఓ రకంగా రెచ్చగొట్టారు. ఒక్క ఫోటోతో ట్రంప్ ఉక్కిరిబిక్కిరయ్యేలా చేశారు. నిజానికి ఇది కేవలం ముగ్గురు నాయకులు కలిసిన ఫోటో ఏమాత్రం కాదు. ఎస్సీఓ సదస్సులో తీసుకున్న చిత్రం. అమెరికాను పక్కకెళ్లి ఆడుకోమనే ఫోటో అన్నమాట. ట్రంప్ ఆక్రోశం అర్థం చేసుకోదగిందే. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రపంచంపై ట్రంప్ వాణిజ్య యుద్ధం చేస్తున్నాడు. రష్యన్ చమురును కొంటున్నందుకు భారత్పై ఆంక్షలను విధించాడు. అదే చమురు కొనుగోళ్లను గత 3 ఏళ్లుగా అమెరికా ప్రోత్సహించింది. ఇప్పుడు ట్రంప్ సలహాదారులు నిత్యం భారత్కు నీతులు బోధిస్తున్నారు. కొందరు మంచివారిలా, మరికొందరు దుర్మార్గుల్లా నటిస్తున్నారు. నిజానికి అమెరికాకు భారత్ దూరమవ్వలేదు. ఇతర భాగస్వాములను చూసుకునేలా భారత్ను ట్రంపే స్వయంగా దూరంగా నెట్టేస్తున్నాడు. ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, తన దెబ్బకు భారత్ తప్పుదోవ పడుతుందని ట్రంప్ కలలుగంటున్నాడు. కానీ మిగతా ప్రపంచం మాత్రం ఉక్రెయిన్ యుద్ధం ఆపే ఏకైక శక్తి భారతేనని నమ్ముతోంది. గత 24 గంటల్లో ఓ విషయాన్ని భారత్ క్రిస్టల్ క్లియర్ చేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి మధ్యవర్తిత్వం వహించడంపై ప్రతి ఒక్కరితోనూ భారత్ చర్చిస్తోంది. యూరోప్ దేశాలు భారత్కు కాల్ చేస్తున్నాయి. అదే సమయంలో భారత్ చెప్పే మాటలు వినేందుకు మాస్కో ఆసక్తి చూపుతోంది. భారత్ మధ్యవర్తిత్వం వహించాలని ఉక్రెయిన్ కోరుతోంది. దీన్ని బట్టి చూస్తే శాంతి చర్చలు నిర్వహించే సత్తా ఉన్న దేశంగా భారత్ ప్రత్యేక స్థానంలో నిలుస్తోంది. 2 రోజుల క్రితం యూరోపియన్ నాయకులు ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు. మోడీ, యూరోపియన్ నాయకులు పలు అంశాలపై చర్చించారు. అందులో కీలకమైన అంశం ఉక్రెయిన్ యుద్ధమే. మరి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని వాన్ డెర్ లెయెన్ తెలిపారు. శాంతికి కూడా భారత్ మాత్రమే బాటలు వేయగలదన్నారు. ఎందుకు ఈ నాయకులు అలా భావిస్తున్నారు? రష్యా అధ్యక్షుడు పుతిన్ సంప్రదించడం అంత సులువు కాదని యూరోప్ నాయకులకు బాగా తెలుసు. కానీ ప్రధాని మోడీతో మాట్లాడడం చాలా సులువు. పైగా మధ్య మార్గాన్ని అనుసరిస్తోంది భారత్. ఇన్ఫాక్ట్ ఈ వారం చైనాలోని తియాన్జిన్లో నిర్వహించిన ఎస్సీఓ సదస్సులో మోడీ, పుతిన్ కలిశారు. ఈ సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక సమావేశాన్ని ఇరువురు నాయకులు నిర్వహించారు. అక్కడ కూడా ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధాన్ని ముగించాల్సిందిగా పుతిన్ ను కోరారు. శాంతి అవసరాన్ని రష్యా అధ్యక్షుడికి నొక్కి చెప్పారు. ఉక్రెయిన్లో జరుగుతున్న సంఘర్షణపై తాము తరచూ అభిప్రాయాలను పంచుకుంటున్నామని, ఇటీవల శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని ప్రధాని తెలిపారు. అన్ని పక్షాల నుంచి నిర్మాణాత్మక ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు అడుగులు వేయాలని మోడీ కోరారు. ఇది కేవలం మానవత్వానికి సంబంధించిన పిలుపుగా పుతిన్ కు భారత ప్రధాని వివరించారు. एक्सेलेंसी, यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं. हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं. हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे. संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा. ये पूरी मानवता की पुकार है. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు పుతిన్ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ఇరువురు నాయకులు సుమారు గంట సేపు కారులో ప్రయాణించారు. ఇంతకు ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు? అలాస్కా మీటింగ్ గురించి మాట్లాడినట్టు పుతిన్ వివరించాడు. ఆగస్టు 15న అలాస్కాలో ట్రంప్తో పుతిన్ సమావేశమయ్యాడు. దీని గురించి చైనాలో మరింత వివరంగా మోడీ, పుతిన్ మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే ట్రంప్తో తాను బట్లర్ ఇంగ్లీష్లోనే మాట్లాడినట్టు పుతిన్ వెల్లడించారు. అదే సమయంలో ఉక్రెయిన్తో కూడా భారత్ టచ్లో ఉంది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. యుద్ధాన్ని
యుద్ధాన్ని భారత్ మాత్రమే ఆపగలదని చివరికి ఉక్రెయిన్ కూడా అంగీకరించింది. ప్రభావవంతమైన భారతే శాంతి చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించే అర్హతలున్న దేశమని అంటోంది. చర్చలకు భారత్ కూడా ఉండాలని కీవ్ కోరుకుంటోంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా న్యూయార్క్లో కలిసేందుకు ఇరు దేశాల మంత్రులు అంగీకరించారు. అంతేకాదు ఎస్సీఓ సదస్సుకు వెళ్లినప్పుడు చైనా నుంచే ఉక్రెయిన్ అధ్యక్షుడితో భారత ప్రధాని ఫోన్లో మాట్లాడారు. శాంతి స్థిరత్వంపైనే ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ ఫోన్ కాల్ సంభాషణ అత్యంత కీలకమైన, ఉత్పాదకమైనదని జెలెన్స్కీ తెలిపాడు. శాంతి చర్చలకు అవసరమైన ప్రయత్నాలను చేయడానికి రష్యాకు సరైన సంకేతాలను పంపడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ సోషల్ మీడియాలో జెలెన్స్కీ వెల్లడించాడు. సింపుల్ గా చెప్పాలంటే రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిత్వానికి భారత్ అంగీకరించిందన్నమాట. ఢిల్లీ వ్యవహరిస్తున్న ప్రత్యేక దృక్పథాన్ని ఉక్రెయిన్ అభినందిస్తోంది. అందుకే పదే పదే భారత్తో చర్చలు జరుపుతోంది. సో రెండు వైపులా స్వేచ్ఛగా మాట్లాడే సత్తా ఉన్న దేశం భారత్ మాత్రమే. ఐక్యరాజ్య సమితిలోనూ తమ ప్రయత్నాలను భారత్ హైలైట్ చేసింది. ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితిపై పుతిన్, జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయకత్వంతో ప్రధాని మోడీ సంప్రదింపులు జరుపుతోన్నట్టు యుఎన్లో భారత రాయబారి పర్వతనేని హరీష్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఈ దౌత్య ప్రయత్నాలు ఫలిస్తాయని, శాశ్వత శాంతికి అవకాశాలు ఏర్పడతాయని విశ్వసిస్తున్నట్టు హరీష్ వివరించాడు. Prime Minister Narendra Modi remains in touch with President Putin, President Zelensky, and European leadership on the evolving situation. We believe all these diplomatic efforts hold the promise of bringing to an end the ongoing conflict in Ukraine and opening up prospects for a lasting peace. యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత విధానం ఏంటో ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి హరీష్ మరోసారి స్పష్టం చేశాడు. యుద్ధాన్ని ఆపాలంటే చర్చలు అవసరమని, విధ్వంసాన్ని అడ్డుకోవాలంటే దౌత్యం అవసరమని భారత్ తేల్చి చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్ యత్నించడం అమెరికా అధ్యక్షుడికి మింగుడుపడని విషయం. కానీ దౌత్యం అంటే టీవీలో డ్రామా చేయడం కాదు. దౌత్యం అనేది నమ్మకానికి సంబంధించింది. ప్రస్తుతం ఆ నమ్మకం భారత్ నిలబెట్టుకుంటోంది. భారత్ను యూరోపియన్ దేశాలు నమ్ముతాయి. ఎందుకంటే భారత్ తటస్థంగా ఉంది. భారత్ మాస్కో నమ్ముతోంది. ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడూ నీతులు వల్లించదు. భారత్ను ఉక్రెయిన్ నమ్ముతోంది. ఎందుకంటే ఎప్పుడూ కీవ్తో ఢిల్లీ చర్చలకు దూరంగా లేదు. ఈ పరిణామాలే భారత్తో ఎవరైనా స్వేచ్ఛగా చర్చలు జరిపేలా ఢిల్లీ తలుపులు తెరిచి ఉంచుతోంది. భారత్ ప్రపంచ శాంతికి మధ్యవర్తిగా ఏమాత్రం బయలుదేరలేదు. చర్చల కోసం ప్రత్యేక విమానాల్లో బృందాలను పంపడం లేదు. అద్భుతమైన గడువులను విధిస్తూ హామీలను గుప్పించడం లేదు. భారత్ చేస్తోంది ఏంటంటే సంప్రదింపుల మార్గాలను తెరిచి ఉంచడమే. తమ సందేశాన్ని స్థిరంగా ఉంచడమే. దౌత్యాన్ని వాస్తవికతతో నిర్వహించడమే. ప్రస్తుతమున్న గందరగోళ ప్రపంచంలో భారత్ నిర్వహిస్తున్న విధానాలు బహుశా అత్యంత శక్తివంతమైన మధ్యవర్తిత్వానికి రూపం కావచ్చు. ఉక్రెయిన్, యూరప్, రష్యా నాయకులతో భారత్ చర్చలు జరపడంతో ట్రంప్ ఉలిక్కి పడుతున్నాడు. తన నోబెల్ ప్రైజ్ కు మళ్లీ భారత్ గండి కొడుతుందేమోనన్న టెన్షన్ మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని తానే ఆపుతానని ట్రంప్ పదే పదే చెప్పాడు. తన వంతు ప్రయత్నాలు చేశాడు. కానీ పుతిన్ మాత్రం సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. పుతిన్ డీల్ చేయడం తనకు చేత కాదని చేతులెత్తేశాడు. ఇప్పుడు ఉక్రెయిన్ శాంతికి భారత్ యత్నిస్తుండటంతో నోబెల్ రాదేమోనని తీవ్ర నిరాశకు గురవుతున్నాడు. గతంలో పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్ పదే పదే చెప్పుకొచ్చాడు. నిజానికి భారత్ పాక్ మధ్య యుద్ధం జరగలేదు. ఇది కేవలం చిన్న సంఘర్షణ మాత్రమే. దాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ నోబెల్ బహుమతి ఆశలను అడ్డుకుంది. ఇప్పుడు మళ్లీ ఉక్రెయిన్ చర్చలకు సిద్ధమవుతుండటంతో ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. అందుకే మళ్లీ భారత్పై విషం చిమ్మడానికి సిద్ధమవుతున్నాడు.